మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతో చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అంటే బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద వాళ్ళ కుకుంబర్ ఫేస్ టోనర్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది పోర్ టైట్నింగ్ చేస్తుంది, అలాగే మంచి బ్రైట్నెస్ ని ఇస్తుంది. స్కిన్ లోపల ఎటువంటి ఇంప్యూరిటీస్ ఉన్నా కూడా వాటిని తగ్గిస్తుంది. ఇంకా దాంతో పాటుగాను మనకి హిమాలయన్ వాటర్ తో అయితే ఇది తయారు చేయబడింది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. అయితే ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆ పోర్స్ అనేవి ఎండ్లోకి వెళ్లేసరికి ఓపెన్ అయిపోయి పెద్దగా అయిపోయి అందులో నుంచి సీబం రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల జిడ్డుగా అయిపోతూ ఉంటాం అనమాట. సో అలా అవ్వకుండా ఉండేందుకు ఈ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇది ఎలా ఉపయోగించుకోవాలి, దీని ప్రైస్ ఎంత వగేరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బయోటిక్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ రెసిపీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యూటీ ప్రొడక్ట్స్ అని మటుకు అంటారు, ఆయుర్వేదిక్ రెసిపీస్ అని అంటారు. అంటే కంప్లీట్గా ఆయుర్వేదిక్ బ్లెండ్ అయితే ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అందుకనే మనకి ఇది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వదు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమందికి, అంటే 100% మందికి ఏమైనా ర్యాషెస్ కానీ ఇచ్చింగ్ కానీ అనిపిస్తే మీరైతే వాడకండి, మిగతా వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. అయితే ఇది టోనరే కదా, ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అని నా ఉద్దేశం అనమాట. అయితే ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనం నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనింగ్కి ఇదైతే యూజ్ చేసుకోవాలి. ఒక కాటన్ బాల్ తీసుకొని ఫేస్ అంతకి కూడాను వైప్ చేసేసి నెక్ ఏరియాలో ఫేస్కి కూడాను చేసుకుంటే ఆ తర్వాత మనం మేకప్ అనేది చేసుకోవచ్చు. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు, ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇందులోని ఒక కుకుంబరే కాదండి, దాంతో పాటుగాను అందరూ నట్ గర్ల్స్, ఇంకా దాంతో పాటుగా పెప్పర్మింట్ ఆయిల్, ఇంకా బ్లాక్బెర్రీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అసలైంది ఏంటంటే మనకి హిమాలయన్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ నుంచి తయారు చేయడం వల్ల, ఫుట్ హిల్స్ వాటర్ నుంచి తయారు చేయడం వల్ల మనకి మంచి గ్లో అనేది వస్తుంది. చర్మంలోని ఎక్కువగాను మృత కణాలు ఏవైతే ఉంటాయో, అంటే డెడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తుంది అని చెప్తున్నారు. అలాగే మనకి మంచి pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్తున్నారు, ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇవన్నీ కూడాను. అండ్ హౌ టు యూజ్ అనేది నేను మీకు చెప్పేశాను కదండి. ఇది ఎంతకు వచ్చింది, ఎంతవరకు ఉంటుంది అంటే దీని లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది అని అంటే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత 3 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఈ 210 రూపీస్కి అయితే వచ్చిందండి. అండ్ దీని నెట్ వెయిట్కి వచ్చేటప్పటికి 120 ml అయితే ఉంటుంది ఇందులోని. సో లోపల ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను. మనకి లైట్ గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. ఇది కూడా ఈ రకంగానే అయితే ఉంటుంది, వాటర్ అనమాట. ఈ టోనర్ ఏంటంటే మంచి రిఫ్రెషింగ్నెస్ని ఇస్తుంది. అంతేకాదు ఈ టోనర్తో పాటు మనం ఏది ఉపయోగించాలి దీనికి సంబంధించి, అంటే బయోటిక్కి సంబంధించి ఏంటంటే ఉపయోగిస్తే డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఇక్కడ ఇచ్చారండి వాళ్ళు. ఈ టోనర్ మటుకు పోర్స్ అయితే టైట్ చేస్తుంది. మనకి ఉన్న ఓపెన్ పోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు టైట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆయిల్ కంట్రోల్ అవుతుంది. అలాగే క్లాక్స్ ఉంటాయి కదా చాలా మందికి, ఆ క్లాక్స్ అనేవి లేకుండా పోతాయి. సో ఈ టోనర్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి ఫ్రేగ్రెన్స్తో అయితే ఉంటుంది అనమాట. ఎలా అంటే లిరిల్ ఉంటుంది కదా, లిరిల్ స్మెల్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోనే నేను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అంటే బాయ్.